సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి రానున్న డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా మనకి సైకాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా 15 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరు ఏం చేయాలంటే మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేస్తూ ఉండాలి. మనకి మొదటి ప్రశ్న, వికాసం అంటే ఆకారాలను ప్రాకర్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అండర్సన్, క్రైగ్, గాల్టన్, వాట్సన్ అని చెప్పేసి 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, తప్పుగా జతపరచబడిన జత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. డగ్డేల్, జ్యూక్స్ కుటుంబం, గోడార్డ్, మార్టిన్ కల్లికా కుటుంబం, ప్రియర్మాన్, ఎడ్వర్డ్ కుటుంబం. ఆప్షన్ 4 వచ్చేసరికి ప్రియర్సన్, డార్విన్ కుటుంబం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, మూడవ ప్రశ్న, భాషా వికాసంలో మొదటి దశ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, ప్రాగ్భాషా దశ, భాషా అవగాహన దశ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి నెక్స్ట్ ప్రశ్న, నాలుగవ ప్రశ్న, రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతి గదిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో అతడు వెళ్తున్నప్పుడు కనబడ్డ కుక్కను చూసి మేక అనుకున్నాడు. దీనికి కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సాంశీకరణం, అనుగుణ్యత, జంతువాదం, అహం కేంద్రకవాదం. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఐదవ ప్రశ్న, కోల్బార్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఆరవ ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి సందేహం, శ్రమించడం న్యూనత, చొరవ, తప్పు చేశామన్న భావన. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, ఏడవ ప్రశ్న, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ అనేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. వైయక్తిక పరిజ్ఞాన పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన రకం ప్రజ్ఞా పరీక్ష, శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, 8వ ప్రశ్న, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ రూపొందించిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. బాటియా, ఆప్షన్ 2 జడ్జి కే బిన్నెట్, ఆప్షన్ 3 సైమాన్, ఆప్షన్ 4 వచ్చేసరికి శ్రీవాస్తవ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి.
10 సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయసు 7 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 70, 75, 100, 30. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న. క్రింది గ్రంథుల్లో మిశ్రమ గ్రంథి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అధివృక్క గ్రంథి, క్లోమం, అవుటు గ్రంథి, ముష్కాలు. మరి మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 11వ ప్రశ్న. రవికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, మిశ్రమ చరం. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 13వ ప్రశ్న. వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో ప్రైవేటు ప్రసంగం కనబడే వయసు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. మరి మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 15వ ప్రశ్న. కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. శాస్త్రీయ నిబంధన, ఎస్ రకం నిబంధన, పునర్బలనం, పరిమాణాత్మక నిబంధన. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 16వ ప్రశ్న. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భాగము, పునర్బలన, చింపాంజీ, సమగ్రాకృతి. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 17వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని 4 అంశాల్లో లేనిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అవధానం, ధారణ, పునర్బలనం, విరమణం. ఓకే, విరమణం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 18వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సంశ్లేషణ, అనుకరణ,
వ్యవస్థాపనం, ఉచ్చారణ. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 19వ ప్రశ్న. ఈ క్రింది వాణిలో గౌణ అవసరం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. గౌణ అవసరం. ఓకే, ఆహారం, నిద్ర, విశ్రాంతి, రక్షణ. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 20వ ప్రశ్న. పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్ తరువాత జర్మన్ గుర్తుకు వస్తుంది, కానీ జర్మన్ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఒకసారి ప్రశ్న క్లియర్ చదవండి. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, డెజావు, దమనం. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. నెక్స్ట్ వన్. రజాక్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 18 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితా మరలా నేర్చుకోవటానికి ఈసారి 9 ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. చార్లెస్ జడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ 2 సామాన్యీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 23వ ప్రశ్న. అలెక్సియా. ఓకే, అలేకియా కాదు ఇది, అలెక్సియా అనేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 సంభాషణ భాష సంబంధమైన వైకల్యం, పఠన సంబంధమైన వైకల్యం, రాత సంబంధమైన వైకల్యం, గణిత సంబంధమైన వైకల్యం. మరి మీ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న. సహచర్య సహకార అభ్యసనాలు 2, దీనికి సంబంధించి 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఉపాధ్యాయ కేంద్రీకృతమైంది, విద్యార్థి కేంద్రీకృతమైంది, పాఠశాల కేంద్రీకృతమైంది, వృత్తి కేంద్రీకృతమైంది. మరి మీ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న. బ్రోనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పరిశీలన అభ్యసన సిద్ధాంతం, బోధన శిక్షణ సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఫ్రెండ్స్, మీరు లైవ్ అనేది ఏ ప్లేస్ నుంచి ఏ జిల్లా నుంచి చూస్తున్నారనేది ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. నాకైతే తెలుసుకోవాలనుంది. మనకి నెక్స్ట్ ప్రశ్న 26వ ప్రశ్న. ఈ క్రింది వాణిలో ప్రక్షేపిత ఉపకరణం కానిదేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. చలనచిత్రాలు, స్లైడులు, మైక్రోస్కోపు, ఓవర్ హెడ్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకి క్రింది వాటిలో ప్రక్షేపిత ఉపకరణం కానిదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మరి మీ ఆన్సర్.
మనకి నెక్స్ట్ ప్రశ్న 27వ ప్రశ్న, శ్రేష్ఠ గ్రహణ మిశ్రమ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు ఏంటి చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 28వ ప్రశ్న, నిర్దేశిత నాయకత్వంలో ఏంటని చెప్పేసి మనకు 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. నియమాలు సభ్యులు తీసుకుంటారు, నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు, నాయకుడు సభ్యులు అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తాడు, ఆప్షన్ 4 నాయకత్వం నామమాత్రం మాత్రమే. మరి మీ ఆన్సర్? మనకి నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005లో సంస్థాగత సంస్కరణలు ఈ క్రింది అధ్యయనంలో చర్చించబడ్డాయి. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఆప్షన్ 4 వచ్చేసరికి 5వ అధ్యాయం. మరి మీ ఆన్సర్? మనకి నెక్స్ట్ ప్రశ్న, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యార్థి సంవత్సరంలో 6 నుంచి 8వ తరగతి వరకు నిర్దేశిత బోధనా గంటల సంఖ్య ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 220, 800, 1000, 1420. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా సైకాలజీకి సంబంధించి టాపిక్కి సంబంధించి క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఈ విధంగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.